హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ్ అఫీషియల్. చాలా రోజుల తర్వాత తిరుపతికి అయితే వచ్చేసిన. ఫస్ట్ టైం వస్తున్నా, చాలా రోజుల తర్వాత కాదు. అంటే కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని కొట్లాటలు, లొల్లి పంచాయతీ వల్ల నేను రాలేకపోతున్నా అనుకుంటున్నా అని అయితే లేదు. ఈసారి అయితే మనం అయితే ఫైనల్గా తిరుపతికి అయితే వచ్చేసినాము. బస్ స్టాప్లో అయితే ఉన్నాము, పోతున్నాము. ఎట్లా పోవాలో తెలియదు, ఎట్లా పోవాలో తెలియదు. ఫోన్ అయితే పోతున్నాము. మెట్లు ఎక్కుతాం. ఏం ఎక్కుతాం రా నాని? మెట్లు ఎక్కాలి, మెట్లు మొత్తం బొట్లు పెట్టాలి. మెట్లు ఎక్కి మెట్లు మొత్తం బొట్లు పెట్టేసేయాలి. వర్కుంది వర్కోవాలి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మేము పోతలేము, ఆయన మమ్మల్ని చూడాలని మేము పోతున్నాము. అంతే, అర్థమైందా? లెట్స్ వాచ్ ద వీడియో. మనమైతే బస్ అయితే దిగేసినాము. అంటే అల్పిరిమేట దగ్గర బస్ అయితే దిగినాము. ఇప్పుడు నెక్స్ట్ మెట్లు ఎక్కడు ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యేవాడే ఇక. ఓకేనా, మనమైతే మెట్ల మీదకి వెళ్ళడానికి బొట్లు పెట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాము. మనమైతే ఇక మిక్సీ చేస్తున్నాము. ఆల్రెడీ ఎక్స్ట్రా ఇంటికి తెచ్చినాము మేము. ఆల్రెడీ ఇవన్నీ తీసుకొని వచ్చినాము. మిక్సీ చేసుకొని బొట్లు పెట్టుకొని వచ్చినాము. అంటే మళ్ళీ తిరుపతి మళ్ళీ మనకి కరణించాలి అట్లా. ఓకేనా, వాచ్ ద వీడియో. జస్ట్ బాబా గాయస్ రెడీ అయితే వేసుకున్నాము. చిప్పలు పట్టుకొని మొత్తం ఇక మొత్తం మెట్లు మొత్తం పెట్టుకుంటూ పోతాం గాయస్. చలో గాయస్, మనమైతే కలుపుకున్నాం కదా. ఇప్పుడు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. టైం వచ్చేసి 12 అవుతుంది. 11:55 అంటే మనం బొట్లు పెట్టేసరికి ఎంత టైం అయితే చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గాయస్, ఎగ్జాక్ట్ నేనైతే ఇప్పుడు అల్పిరిమిట్ల దగ్గర ఉన్నాను. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి నేను 3550 ఒత్తులు ఉంటాయి కదా, అది తీసుకొని ముట్టించేసి ఇక్కడికి వెళ్ళి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ముట్టించేసి కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి ఏమంటారు బొట్లు పెట్టడం స్టార్ట్ చేస్తున్నామంటే ఎంతవరకు అవుతుందో మనకే తెలియదు. అక్కడ క్రౌడ్ అనేది ఉంది, అందుకే నేను ఆగి పెడుతున్నా. నిమ్మతంగా పెడితే ప్రశాంతంగా ఏం చేసినా అట్లని ఇక్కడైతే పెడుతున్నాను. చూడండి, పెట్టేసి ఇప్పుడు అక్కడైతే ముట్టించేసిన తర్వాత లాస్ట్ నాకు ఏం నవ్వు వస్తుంది అంటే మా చెల్లె కొబ్బరికాయ కొడుతుంది చూడు. అక్కడ వైట్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా, ఆమె కొబ్బరికాయ కొడుతుంది చూడండి గాయస్. ఎంతసేపు కొడుతుందో, చాలాసేపు అంటే చాలాసేపు కొడుతుంది. నేనైతే కొబ్బరికాయ కొట్టేశాను. కొబ్బరికాయ కొట్టేసి చూస్తానే ఉన్నాను అక్కడైతే. నాకైతే ఫన్నీ అనిపించింది. ఇంకా వాళ్ళు తెలియదు, నేను కొడదామని అనుకుంటే అందరు ఉన్నారు. చూడండి, కొబ్బరికాయ కొడుతుంది. ఇప్పుడు కొబ్బరికాయ అది పలగదు ఎంతసేపు కొట్టినా. ఫైనల్గా అటు ఇటు చేసి పలగొడుతుంది. ఒక వీడియో ఎడిటింగ్ చేసింది, ఆ వీడియోలో నార్మల్గా పలగొట్టినట్టు పెట్టేసింది. ఫన్నీ అనిపించింది. నాకేమైనా అవ్వస్తుంది, ఒకటి ఆపుకోలేకపోతున్నా. అందరు చూస్తారు అక్కడ, పలుగుతలేదు. కొబ్బరికాయ అట్లా కొడతారా గాయస్? చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా కొబ్బరికాయ అట్లా కొట్టిన వాళ్ళు ఉంటే. ఓకేనా, అది పర్లేనే వలుగుతలేదు. నాకైతే ఇంకా నవ్వు వస్తుంది, చూస్తూనే ఉన్నా. చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది, అరే ఎంతసేపు కొడుతుంది రా బాబు అని. గాయస్, ఇక ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే పలగొట్టిందంటే అటు నా తంటాలు పడి పలగొట్టింది. దేవుని దగ్గర పెట్టేసింది. అవి చూడండి, పలగొట్టి దేవుని దగ్గర పెట్టేసింది. మొక్కుకొని ఇక నేనైతే అక్కడ బొట్లు ఉన్నాయి కదా, బొట్లు తీసుకున్నా. మా తెల్లి సైడ్లో పెడితే తీసుకొని ఇక కింద పెట్టిన. ఏడుకుండల వాళ్ళ వెంకటరమణ గోవింద 600 మెట్ల దాకా అయితే బొట్లు అయితే పెట్టుకుంటూ వచ్చిన. నెక్స్ట్ మా తమ్ముడు పెడుతుండు, మా చెల్లి కూడా స్టార్ట్ చేసింది. ఎట్లా అయితే చెంబులు అవుతారు. ఇట్లా పోతుంది, కోడిపిల్ల పోయినట్టు పోతుంది. ఆడికి వచ్చారు. గాయస్, చాలా అంటే చాలా అలసిపోయాము. ఇంకా ఎన్ని మెట్లు? ఇంకా 1K ఉన్నాయి. అవి కూడా ఎక్కేసి కంప్లీట్ అయిపోతాయి. వెళ్ళి దర్శనంకి వెళ్ళిపోవాలి. ఎవరైతే అయిపోతుంది. కుంకుమ అయిపోయింది గాయస్. కుంకుమ అయితే అందరు తెచ్చుకోండి గాయస్. ఎందుకంటే ఇలా కుంకుమ మొత్తం మైదాపిండి చూడు. కుంకుమ అంటే మనకి ఎట్లా అతుకుంటుంది అట్లుంటుంది, కానీ ఇక్కడ మొత్తం మైదాపిండి ఉంటుంది. రాళ్ళు ఎస్ అంతే. ఇక వేస్ట్ పిండి. కుంకుమ అంటే మనం గోధుమ ఇంటికాడికి
దేవుని పెడితే చూసినా ఆ కుంకుమ తెచ్చుకోవాలి, ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకోవాలి. నువ్వు అంటుకుంటలేదు ఏం అనుకుంటలేదు. ఓకే, లెట్స్ వాచ్ ద వీడియో. గాయ్స్ మనమైతే హనుమంతుని దగ్గరికి అయితే వచ్చేసాము, చూసుకోవచ్చు. గాయ్స్ ఫైనల్గా అయితే వచ్చేసినాం. మార్నింగ్ ఎప్పుడు 1 o'clock స్టార్ట్ చేసినామా, ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చేసినాం. ఇప్పుడు మోకాల మెట్లు అయితే ఎక్కాలి, ఎక్కేసి పైకి వెళ్ళి దర్శనం చేసుకోనికి చాలా టైం పడదు. టక్లే అయిపోతాం రా గాయ్స్, మనం గుండు కొట్టిస్తున్నాం ఇప్పుడు. గాయ్స్ మా సిస్టర్ అయితే మోకాళ్ళు పెట్టే రెడీ అయిపోతుంది, నేను కూడా పెట్టేస్తే ఇప్పుడుగా. శివ ఎక్కిండా 4 కాళ్ళు ఎక్కింది శివ. Guys, successful completed 3,500 steps. లెక్కనే పెట్టలేని ఒక్కలే అందులో ఉన్నాయిరా. గాయస్ సీడేంద్ర గుండు లెక్క కనిపిస్తున్నాను, నేను గుండు కొట్టించుకున్నా, కాకపోతే అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. గాయస్ మనం బయలుదేరినామా దర్శనానికి. ఇప్పుడు నైట్ 2 days అవుతుంది, 2 days తర్వాత ఇప్పుడు అయిపోయింది దర్శనం. ఇప్పుడే దర్శనం అయిపోయింది, లడ్లు తీసుకున్నాం, ఫోన్ తీసుకున్నాము. ఇక చలో రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అవి రేపు చెక్అవుట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాము. విజువల్ చూస్తారా, బ్యాక్ కెమెరా పెడతాను, చెక్ చేసుకోండి.